వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ అధ్యక్షుడిని అయితే భేటీ అవడం జరిగింది. సో ఈ భేటీ యొక్క అప్డేట్స్ ఏంటో ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్తాం. హలో సార్, నమస్కారం. నమస్తే. ఎస్ సార్, ఈ భేటీలో ఎలాంటి అప్డేట్స్ చూడొచ్చు? దావోస్ మ్యాన్ మళ్ళీ Yes. దావోస్ అడుగు పెట్టారా అంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఇక అదొక నిక్ నేమ్ గా మారిపోయింది. ఏంటి దావోస్ మ్యాన్ అని. ఇప్పుడు మిసైల్ మ్యాన్ అంటాం ఎవరిని, Yes. అబ్దుల్ కలాం ని. అట్లా ఇప్పుడు దావోస్ మ్యాన్. ఇప్పటికి అనేక సార్లు ఆయన దావోస్ వెళ్ళారు. అంటే ప్రపంచ ఆర్థిక సదస్సు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. అదేంటి దగ్గర దగ్గర ఇది 56వ సదస్సు అన్నమాట. మరి అలాంటి సదస్సుకి ప్రపంచ దేశాలన్నిటి నుంచి దేశాధినేతలు వస్తారు. అక్కడ వాణిజ్యవేత్తలు వస్తారు, పారిశ్రామికవేత్తలు, సిఇఓలు, ప్రతినిధులు. ఇప్పుడు ఈ సదస్సుకు కూడా నీకు దగ్గర దగ్గర ట్రంప్ వస్తున్నాడు, జెలెన్స్కీ వస్తున్నాడు, తర్వాత ఒక 64 దేశాల అధినేతలు వస్తున్నారు. నీకు 1000 మంది వివిధ కంపెనీల సిఇఓలు హాజరవుతున్నారు. ఒక 400 మంది ఈ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు. మన దేశానికి సంబంధించినటువంటి 4 కేంద్ర మంత్రులు వెళ్తున్నారు, రామ్మోహన్ నాయుడు, వీళ్ళందరూ కూడా. ఒక 6 సీఎంలు వెళ్తున్నారు. అంటే అస్సాం సీఎం, తెలంగాణ సీఎం, మహారాష్ట్ర సీఎం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం గా మరి చంద్రబాబు. అంటే ఇవాళ ప్రపంచం దృష్టి అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు ఉంది. అంటే ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఈ 4 రోజుల షెడ్యూల్లో ముఖ్యమంత్రి దగ్గర దగ్గర ఒక 36 కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే దీంట్లో ఇండియా ఎట్ సెంటర్, జాగ్రఫీ గ్రోత్, ఏపీ అడ్వాంటేజ్ అనేటటువంటి అంశం పైన మరి చంద్రబాబు చర్చలో పాల్గొంటారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అనేటటువంటి డిస్కషన్ లో మళ్ళీ పాల్గొంటారు. నెక్స్ట్ ఏఐ మూమెంట్, ట్రాన్స్ఫార్మింగ్ గ్లోబల్ ఎకానమీ. అన్ని ముఖ్యమైనటువంటి సదస్సులు అన్నమాట. అంటే ఒకటి, ఆంధ్రప్రదేశ్ కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి, జాగ్రఫిక్ గ్రోత్ ఏంటి. దగ్గర దగ్గర 1164 కిలోమీటర్ల సముద్ర తీరం, 20 పోర్టులు ఇవాళ వీళ్ళు అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక పోర్ట్ బేస్డ్ ఎకానమీగా ఆంధ్రప్రదేశ్ మార్చడానికి ఇది ఒక అద్భుత అవకాశం. ఏది ఇప్పుడు మొత్తం గుజరాత్ కన్నా మించిన అద్భుతమైనటువంటి వనరులు, ప్రకృతి సంపద ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వైపే ఎందుకు అందరి దృష్టి ఆకర్షిస్తుందంటే కారణం ఇదే. ఏది, గూగుల్ డేటా సెంటర్ ఎందుకు పెట్టారు, ఎందుకు పెడుతున్నారు? 13 దేశాలకి ఇక్కడి నుంచి మరి సముద్ర అంతర్భాగం ద్వారా నీకు వేస్తున్నారు కేబుల్. అంటే అటు ఆస్ట్రేలియా, ఇటు జపాన్, మొత్తం అన్ని ఏది మన ఆగ్నేయ ఆసియా దేశాలన్నిటికి కూడా నీకు ఇక్కడి నుంచి కేబుల్ వేస్తుంది. అంటే ఇప్పుడు మొత్తం ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిన పరిస్థితుల్లో ఇవాళ మరి ఆంధ్రప్రదేశ్ అనేది జనం అందరూ ఎత్తుక్కుంటున్నారు. ఏంటి, గ్లోబల్ మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ మనం చూసాం. ఒక గూగుల్ డేటా సెంటర్ ఒకటే కాదు, ఒక డేటా సిటీగా విశాఖపట్నం మారుతోంది. అది 1,36,000 కోట్లు. అట్లాగే రిలయన్స్, ఇది ఒక 98,000 కోట్లు. బ్రూక్ ఫీల్డ్ వాళ్ళకి 1,36,000 కోట్లు. సిస్కో వాళ్ళకి 15,000 కోట్లు. మొత్తం ఇవన్నీ కూడా డేటా సెంటర్లే. వీళ్ళందరూ ఎంచుకున్న ప్రాంతం విశాఖపట్నం. అంటే విశాఖపట్నం ఇవాళ మరి ఒక రెండో ముంబైగా మారుతోంది. ఆర్థిక రాజధానిగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక విశాఖే కాదు, ఇటు అమరావతి. అమరావతి అంటే నీకు అసలు ఆ ఫస్ట్ లెటర్ ఏ, సెకండ్ లెటర్ ఐ, లాస్ట్ లెటర్. అంటే ఏఐకి ఇవాళ అది ఒక కేంద్రంగా మారుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ వ్యాలీ అక్కడికి వస్తుంది. 180 రోజుల్లో మరి క్వాంటమ్ వ్యాలీ అక్కడ ప్రారంభం అవుతోంది. మొట్టమొదటి క్వాంటమ్ సెంటర్ అక్కడ సిద్ధం అయిపోయింది. ఇక షిప్మెంటే మిగిలింది అన్నారు. అంటే మైక్రోసాఫ్ట్ కూడా అక్కడ క్వాంటమ్ సెంటర్ పెడుతోంది. అటు జపాన్ కి సంబంధించినట్టు పుసిబు, అది కూడా అక్కడ క్వాంటమ్ సెంటర్ పెడుతున్నటువంటి పరిస్థితుల్లో అటు క్వాంటమ్ వ్యాలీ అమరావతి, ఇటు డేటా వ్యాలీ విశాఖపట్నం. నెక్స్ట్ ఏరోస్పేస్ హబ్ గా, ఏది డిఫెన్స్ హబ్ గా
ఇవాళ రాయలసీమ మనం చూసాం. అటు శ్రీ సిటీ సెజ్, ఇటు కృష్ణపట్నం సిటీ, మొత్తం 3 ఇండస్ట్రియల్ క్యారిడార్లకి మధ్యలో రాయలసీమ ఉండటం. అటు హెచ్బిఐసి, ఇటు విసిఐసి, ఆ తర్వాత ఇటు బిసిఐసి. ఇండస్ట్రియల్ క్యారిడార్లన్నీ రాయలసీమకి ఉండటమే కాదు, రాయలసీమ ఇవాళ అనంతపురం, అటు బెంగళూరుకి దగ్గర, ఇటు హైదరాబాద్కి దగ్గర, అటు చెన్నైకి దగ్గరగా ఉండటంతో మొత్తం సీమ అనేది ఇవాళ ఒక పెట్టుబడి సీమగా మారుతోంది. ఇన్వెస్టర్స్ అందరూ కూడా రాయలసీమ వైపే వాళ్ళు ఎందుకు చూస్తున్నారంటే కారణం అదే. అటు హార్టికల్చర్ రంగంలో, ఇటు డిఫెన్స్ లో, ఇటు మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారుతోంది తిరుపతి. దేశంలో 10 ఫోన్లు తయారైతే సగం ఫోన్లు మరి తిరుపతిలోనే. ఆ? అసలు దేశంలో 100 ఏసీలు తయారైతే సగం ఏసీలు మరి అక్కడే, ఎక్కడ శ్రీ సిటీ లోనే. అంటే ఇవాళ దేశంలో తయారయ్యేటటువంటి పారిశ్రామిక ఉత్పత్తులు, ఐటీ ఉత్పత్తులు, వీటన్నిటిల్లో 50% ఆంధ్రప్రదేశ్ నుంచే రావాలి అని ఒక టార్గెట్ గా పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు ఈ దావోస్ టూర్ కూడా మరి ట్రమండస్ సక్సెస్ అవుతుంది అనేది ఇవాళ ఖచ్చితంగా చెప్పొచ్చు అన్నమాట. ఎందుకంటే ఆయనే ఒక బ్రాండ్ గా మారారు. 50 సంవత్సరాల ఆయన సుదీర్ఘ అనుభవం ఇవాళ ఆంధ్రప్రదేశ్ అదొక వరంగా మారిందనమాట. ఇప్పుడు లోకేష్ బాబు కూడా ఇవాళ ఆయన వెంట కలిసి వచ్చాడు. ఏంటి, అతను ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు. 12 నెలలు కాగ్నిజెంట్ తీసుకురావాలనుకున్నాడు. 13 నెలలు అయిందంట. అరే 1 మంత్ లేట్ అయింది. ఈ 1 మంత్ ఇంకో చోట 1 మంత్ రెడ్యూస్ చేయాలని పెట్టుకున్నాడు. అదే విధంగా ఏది ఇప్పుడు మనం అందదే 180 రోజుల్లో క్వాంటమ్ వ్యాలీ పెట్టడం, ఒక టైం బౌండ్ డెవలప్మెంట్ మనం చూస్తున్నాం. ప్రతిదీ కూడా ఇది చూసి జగన్మోహన్ రెడ్డి ఆయన బ్యాచ్ ఏడుపు కొట్టు బ్యాచ్ అన్నారు. అదొక ఏడుపు కొట్టు టీం అంట. ఏది 11 మెంబర్స్ ఆడుతున్నారంట. ఇప్పుడే లోకేష్ మాటలు నేను వింటే నవ్వొచ్చింది. ఆ ఏడుపు కొట్టు బ్యాచ్ ఆ ఏడుపు కొట్టు పనిలోనే ఉందన్నమాట. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దావోస్ కూడా మెయిల్స్ పంపించాడా? అంటే ఎవరు పెట్టుబడులు పెడుతుంటే వాళ్ళని బెదిరిస్తున్నారు. మెడికల్ కాలేజీలు టెండర్లు వేస్తే 2 నెలల్లో జైల్లో పెడతా అన్నాడు. ఇప్పుడు దావోస్ ఆడని కూడా అదే అంటాడా? ఇప్పుడు దావోస్ లో మరి ఐబిఎం ఆయన కలుస్తాడు. అరవింద్ కృష్ణ ఎవరో ఉన్నారు, నాదెళ్ల సత్య, ఇప్పుడు సుందర్ పిచ్చాయి, వీళ్ళందరూ వస్తారు అక్కడ. వాళ్ళతో కలిస్తే వాళ్ళకు కూడా మెయిల్స్ పంపుతాడా? అంటే సుందర్ పిచ్చాయి లేకపోతే నాదెళ్ల సత్య, అరవింద్ కృష్ణ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడితే 2 నెలల్లో జైల్లో పెడతారంటాడా? ఎవరు మీరు చెప్పారు, సింగపూర్ అధ్యక్షుడు కలిశాడు, షణ్ముగ రత్నం మరి ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారన్నారు. వెళ్ళిపోయాయా షణ్ముగ రత్నం కూడా మెయిల్స్? సార్ ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా అవి ఫెయిల్ అవ్వాల్సిందే అంటే ఏమంటారు? అంటే అతని ప్రయత్నం మాత్రం అతను అవిశ్రాంతంగా చేస్తున్నాడు. ఫెయిల్ అది వేరే విషయం. ఏది వాళ్ళ ఫెయిల్యూర్ అనేది జగన్మోహన్ రెడ్డి ఇంటి పేరుగా మారింది. అతను ఎన్నిసార్లు ఫెయిల్ అయినా మహమ్మద్ గజనీ లాగా దండయాత్ర చేస్తానే ఉంటాడు అనమాట. ఏదో సందర్భంలో దొరక్కపోద్దా, వీళ్ళు దొరక్కపోతారా, దొరికిపుచ్చుకోనా, మళ్ళా సీఎం గానా, మళ్ళా వీళ్ళంతూ తేల్చనా అంటూ అతను రగిలిపోతున్నాడు. ఎవరు? ప్రతి ఒక్కళ్ళకి వరల్డ్ బ్యాంక్ కి ఇట్లాగే తప్పుడు మెయిల్స్, మీరు లోన్స్ ఇవ్వద్దు అంటాడు. నాబార్డ్ లేకపోతే జైకా, మొత్తం ఏది ఏడీబీ బ్యాంక్ కూడా వెళ్ళి ఏమని, మీరు ఇక్కడ లోన్స్ ఇవ్వద్దని. అంటే అసలు ఇప్పుడు బాండ్స్ కొనొద్దని బెదిరిస్తాడు, రుణాలు ఇవ్వద్దని బెదిరిస్తాడు, టెండర్లు వేయొద్దని బెదిరిస్తాడు. అరే ఈ బెదిరింపులేంటి? ఓట్లు వేయాల్సిందే అని బెదిరిస్తాడా రేపొద్దున? అతని పేరులోనే గన్ ఉంది కదా. ఏంటి గన్కి ముందు అక్షరం చేస్తావు, గన్కు ముందు జా పెడితే ఏమవుద్ది? జగన్మోహన్ రెడ్డి జగన్ లోనే గన్ ఉందంటారా? ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే.